ఎంత వీలైతే అంత నీలో ధైర్యాన్ని పెంచుతాను. ఇది ఒక తండ్రి తన కొడుక్కిస్తున్న మాట. ఇదిగో మంగేష్, ఇప్పుడు మా అందరినీ ఇలాగే నిలబెడతావా లేక కూర్చోడానికి ఏమైనా ఏర్పాట్లు చేస్తావా? అయ్యో లేదు లేదు, కూర్చోడానికి తప్పకుండా ఏర్పాట్లు చేస్తాం. పదనంటూ రండి. నువ్వైతే పాత మనిషివేగా. మరీ అంత పాతవాడిని అయితే కాదు పంతులు గారు. భీమా, నువ్వంత పెద్దవాడివైపోయావా? నువ్వు ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు చదవడం మొదలుపెట్టావా? అవునమ్మా, ఎలా ఎలా పెద్ద తరగతికి వెళ్ళాను అలాగే ఈ పుస్తకాలు కూడా పెద్దవైపోతూ వచ్చాయి. నిజమే, కాని ఇంత పెద్దవా? నాకైతే ఈ పుస్తకాలను చూస్తుంటే భయం అనిపిస్తోంది. కేవలం చదువుతున్నావా లేక ఏమైనా అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా. కానీ నేను అలుగాను. ఎందుకు? ఎందుకేంటి? నేను నీకు నేర్పించింది ఇదేనా? పుస్తకాలను అలా ఎవరైనా చెల్ల చెదురుగా పడేస్తారా? నా కోడలకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? అమ్మా, మీ కొడుకు చిన్నగా ఉన్నప్పుడు వస్తువులను చాలా చక్కగా సర్ది పెట్టేవాడు. అవునా? అన్నట్టు నా కొడుకు చిన్నగా ఉన్నప్పుడు అప్పటి నుంచి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాడు. అవును భీమా, ఈ చోటు చాలా అందంగా ఉంది కదా కదా? అవునమ్మా, కానీ సతారాలో ఉన్న మన ఇల్లు ఎంత అందంగా ఉందో. ఎందుకంటే అక్కడ మీరున్నారు కదా. ఇక్కడ ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చేసారు, అందుకే ఇల్లు ఇంకా అందంగా మారింది. మీకు తెలుసా, నేను రోజు మిమ్మల్ని ఆకాశంలో నక్షత్రాల రూపంలో చూసుకుంటాను. సరే సరే, చాలా ఎక్కువైంది. పెద్ద పెద్ద మాటల్లో నన్ను ఇరికించుకో. అది చూడ, కోడలు వచ్చేసింది. నువ్వు తన్నేదో అడగాలి కదా. ఏమైంది? మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు రమా, నువ్వు ఆ ఉత్తరం నాకు ఇస్తానన్నావు కదా, ఇప్పుడైనా చూపిస్తావా? ఇందులో ఏం రాశావు? చూడండి, మీకే తెలుస్తుంది. పుట్టినరోజు హార్దిక శుభాకాంక్షలు. ఏంటి, కేవలం ఇంతే రాసావా? ఇంతే రాయాలనుకుంటే ఉత్తరం రాయాల్సిన అవసరమే ఉంది. ఇది నువ్వు పొద్దునుంచి చెప్తూనే ఉన్నావు కదా. ఉత్తరం చదవాలన్న ఆసక్తి పెంచాను,
అందుకే కదా మీ నన్ను షికారుకి తీసుకెళ్లారు. ఇక అప్పుడే కదా వీళ్ళందరూ మీ పుట్టినరోజుకి ఏర్పాట్లు చేశారు. అందుకు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి. అందుకే మీకు అలా చెప్పాను. అవునా? ఈరోజు మీ పుట్టినరోజు. నేను అందుకే చాలా సంతోషంగా ఉన్నాను. నాకు గర్వంగా ఉంది నా భర్త మీరైనందుకు. ఈ రోజున మీకు ఇదే చెప్పాలనుకుంటున్నాను. మీ ప్రతి పోరాటంలో మీకు సహకరిస్తాను, ప్రతి సంఘర్షణలో తోడుగా ఉంటాను. జీవితంలో మీ తోడు ఎప్పటికీ వదిలిపెట్టను. సేటు గారు, మీరు ఎన్నైనా చెప్పండి, మీ గడ్డం చాలా బాగుంది. మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే ఎవరో దివ్య పురుషుడిని చూసినట్టుగా ఉంది. ఆ, దివ్యత్వం, ప్రవర్తన, అలాగే ఆలోచనల్లో, మాటల్లో ఉండడం మంచిది. అవి కేవలం గడ్డం పెంచడం వల్ల వచ్చేవి కావు. ఆ? పండితులు గారు, సతారాలో ఎవరెవరు భీం వల్ల ప్రభావితులయ్యారో వాళ్ళ మాటలు అలాగే ఆలోచనలో పరివర్తన వచ్చింది. లేదంటే భీంతో కలవడం కంటే ముందు మనమంతా ఎలా ఉండేవాళ్ళం? నీళ్లు తీసుకోండి. తీసుకోండి. పండితులు గారు, సేటు గారు, తీసుకోండి, శుభ్రమైన నీళ్లే. భీం, నేనెప్పుడు నిన్ను చూసినా కూడా నీ బాల్యం అలాగే మా పాపాలు గుర్తుకొస్తుంటాయి. భీమ్, ఒకటి చెప్పన, మేము చేసిన వాటికి చాలా పశ్చాత్తాపడాలి. ఒకవేళ నువ్వే లేకుంటే బహుశా మేము సతారాలో ఇప్పటికీ అలాంటి పనులే చేస్తుండేవాళ్ళం. నువ్వు మా అందరినీ మార్చేశావు భీమ్. అవన్నీ వదిలేయండి. అవన్నీ గడిచిపోయిన విషయాలు. కానీ ఈరోజు వాస్తవం ఇదే కదా. మీరందరూ ఈ భీమ్రావుని ఎంతగానో ప్రేమిస్తున్నారు. తీసుకోండి చల్లటి నీళ్లు. తీసుకోండి మంగేష్ బాబాయ్. బాలా, ఇన్నేళ్ల తర్వాత నువ్వు ఈ రోజు ఇంటికి తిరిగొచ్చావు. నాకు ఆనందంగా ఉంది. కానీ బాధగా అనిపిస్తుంది కూడా. నువ్వు ఇన్నేళ్ల తర్వాత వచ్చావని. నీకు ఇల్లు గుర్తుకే రాలేదా? చూడు బాబు, నువ్వు నా పెద్ద కొడుకువి. ఇక పెద్ద కొడుకు తండ్రికి భుజం లాంటివాడు. నేను ఆశించాను,
నువ్వు నా భారాన్నంతా నీ భుజాల మీద వేసుకుంటావని. కానీ నువ్వు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయావు. ఇక నేను వెళ్తున్నాను నాన్న. ఇప్పుడు సమయం వచ్చింది అందరూ తమ తమ మార్గాలను ఎంచుకోవడానికి. మీరు భీమ్ కోసం చదువు మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు నేను కూడా నాకంటూ ఒక మార్గాన్ని వెతుక్కోవడానికి వెళ్తున్నాను. నిజం చెప్పనా బాబు, ఒకవేళ నువ్వు బాధ్యత తీసుకునుంటే బహుశా ఈ ఇంటికి ఇలాంటి దుర్దశ పట్టేది కాదేమో. అలాగే మేము భీముని చదివించడంలో అసమర్థులం అయ్యేవాళ్ళం కాదేమో. నాన్న, మీరు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. మీ దృష్టిలో భీమ్కి ఎంత ప్రాధాన్యత ఉందో నా దృష్టిలో కూడా అంతే ఉంది. భీమ్కి కష్టం అనిపిస్తే నాకు కూడా అనిపిస్తుంది. భీమ్తో పాటు ప్రతి ఒక్కరి నేను అయిన వాళ్ళనే అనుకుంటాను. కానీ ఇప్పుడు నిజం ఇది కూడా ఒకటి. నేను మన ఇంటికి దూరంగా ఉంటాను. అందుకే ఈ కుటుంబం నాకు దగ్గరగా అనిపిస్తోంది. భీమ్, ఆనంద్ దగ్గర వాళ్ళు అనిపిస్తారు. అందుకే నాన్న, నా మీద ఆరోపణ చేయకండి. నేను కూడా ఇప్పుడు ఎవరి మీద ఆరోపణ చేయడం లేదు. నీ మీద ఆరోపణ చేయకుంటే ఇంకెవరి మీద చెయ్యాలి చెప్పరా? నాన్నా, గొడవ పడకండి. అన్నయ్య, మీరు చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక చూడండి, ఇప్పుడు మనందరం మళ్ళీ కలిసే ఉండొచ్చు. ఎంత బాగుంటుందో కదా. లేదు భీమ్, మనం కలిసి ఉండడం వల్ల మళ్ళీ అవే సమస్యలు మొదలవుతాయి. ఎప్పుడు మీ అందరికీ నా తప్పే కనిపిస్తుంది. ఒకవేళ చెప్పుకుంటే ఇందులో పెద్ద విషయం ఏముంది? పెద్ద విషయం ఉంది బాలా. నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేశావు. అబద్ధమే అవుతుంది. మీ అందరికీ ఎప్పుడు నాది తప్పనిపిస్తుంటే మరి ఈ విషయంలో తెలుసుకోవడం ఎందుకు? నేను ఏం చేస్తాను, ఎలా చేస్తాను, ఎందుకు చేస్తాను, దేనికోసం చేస్తాను? బాలా, నువ్వు హద్దులు దాటిపోతున్నావు. ఇదే సమస్య కదా నాన్న. నేను ఏం మాట్లాడినా, కొంచెం మాట్లాడినా సరే హద్దులు దాటిపోయినట్టు అవుతుంది. మనం దూరంగా ఉండడమే మంచిదే. కానీ బాలా అన్నయ్య, ఇలా జరగాలని లేదు కదా. మీరు ఉన్నప్పుడు అవే సమస్యలు మళ్ళీ తలెత్తాలని. ఒక్కసారి ఉండి చూడండి. బహుశా అంతా మంచి జరుగుతుందేమో. అయినా ఎవరికి తెలుసు, మనం అందరం కలిసి ఉండడం మొదలు పెడితే అంతా చక్కబడుతుందేమో. బాలా, చూడు, పాత విషయాలన్నీ మర్చిపో. నిజంగానే ప్రయత్నించి చూడు బాబు, అంతా చక్కబడుతుంది బాబు. అత్తయ్య, లక్ష్మి, భీమ్, నాన్న, మీ అందరికీ చెప్తున్నాను, ఇక మనం కలిసి ఉండడం సాధ్యం కాదు. బంధాలు ఎప్పుడు బాగుంటాయంటే మనం దూరంగా ఉన్నప్పుడే. అన్నయ్య, బాలా, నువ్వు సరైన నిర్ణయమే తీసుకున్నావు. ఈ ఇంట్లో భీమ్తో కలిసి ఉండడం, అలాగే మన జీవితంలోకి సమస్యల్ని ఆహ్వానించడం రెండూ సమానమే. అమ్మా, మీరు ఏమాత్రం మారలేదు కదా.
భీమ్ విషయంలో మీ మనసులో ఇప్పటికీ ద్వేషం ఉందా? ఆ ద్వేషాన్ని తొలగించుకోండి. ఈ ఇంట్లో ఎవరెవరు భీమ్తో కలిసి ఉంటున్నారో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే. నాకు ఆ అదృష్టం లేనందుకు బాధగా ఉంది. బాలా, ఈ ఇంట్లో ఎవరెవరు భీమ్తో కలిసి ఉంటున్నారో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే. ఏం ఆలోచిస్తున్నావు? సంతోషంగా ఉందా? నువ్వు చాలా గొప్పోడు అయిపోయినట్టు అనిపిస్తోందా? ఎందుకంటే ఇక్కడికి సతారా నుంచి జనాలు నీ కోసం వచ్చారు, నీకు శుభాకాంక్షలు చెప్పడానికి, నిన్ను అభినందించడానికి, నిన్ను సన్మానించడానికి. కానీ వీళ్ళందరిలాగా నేను నీకు శుభాకాంక్షలైతే చెప్పలేను. ఎందుకంటే నేను ఎప్పుడు నిన్ను శపిస్తూనే ఉంటాను. వద్దు, మీరు నా భీమాను శపించకండి. మీరు నా భీమాకు శాపనార్థాలు పెట్టకండి. నీకు దండం పెడతాను, నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు అలా చేయకండి, మీరు అలా చేయకండి. భీమాను శపించకండి. ఏంటి నువ్వు తల వంచుకున్నావేంటి భీమ్? ఓ, సిగ్గనిపిస్తోందా? నీకు సిగ్గనిపిస్తోందా? నువ్వు నీ జీవితంలో అలాంటిదేమీ సాధించలేదు. దానికోసమని నీ గౌరవార్థం ఇంత పెద్ద వేడుక జరుపుకోవడానికి. అలాంటిది ఏం లేదు. కానీ ఒక విషయం చెప్పనా భీమ్, నీలాంటి కొడుకు జీవితంలో ఎన్నటికీ సిగ్గుపడలేడు. ఎందుకంటే నీలో సిగ్గనేదే లేదు. భీమానంత మాట అనకండి. ఏంటి బాధ అనిపిస్తోందా? ఈరోజు నీ పుట్టినరోజని నీకేమనిపించింది? నీతో తీయగా నేను మాటలు మాట్లాడతానా? అందరిలాగే నేను అభినందిస్తానా? నువ్వనుకునేది తప్పు. భీమానంత మాట్లాడకండి. నేనెప్పుడూ నీకు కేవలం శాపనార్థాలే పెడుతూ వచ్చాను. వద్దు వద్దు. అలాగే నాలో ప్రాణం ఉన్నంత వరకు నీకు నన్ను శాపనార్థాలు పెడుతూ ఉంటాను. మీరు అలా చేయకండి. వద్దు, మా అంత మాట అనకండి. మీకు దండం పెడతాను. నా భీమాకు శాపనార్థాలు పెట్టద్దు. సిగ్గులేనోడా. భీమా, నిరాశ పడిపోకో. నువ్వు నిరాశ పడిపోకో. గుర్తుందా నేను నీకు చెప్పాను, నువ్వు పెద్దవాడివయ్యాక నువ్వు నీ కోసం కాదు ఇతరుల కోసం పోరాడాలని. చూడు భీమా, నువ్వు ఏడవకూడదు. నువ్వు సంతోషంగా ఉండాలి. జీవితంలో నువ్వు చాలా పోరాడాలి. ఆయన వాళ్ళ కోసం కాదు, ఇతరుల కోసం. నువ్వదే చెయ్యాలి.
సరిగ్గా చేస్తున్నావు. నీకెవరి శాపనార్థం తగలదు, ఎప్పటికీ తగలదు. అమ్మా అమ్మా, ఎవరు మనల్ని అయిన వాళ్ళు అనుకుంటారో వాళ్ళ శాపమే తగులుతుంది. ఆమె నన్ను ఏమీ కానివాన్ని అనుకుంటోంది. ఇక శాపమేం తగులుతుంది? అయినా మీ దీవెనలు నాకు తోడుగా ఉన్నాయి కదా కదా అవును అమ్మా, మీ దీవెనలు ప్రపంచం మొత్తం శాపనార్థాల కంటే ఎక్కువ. అమ్మా, అరే చాలు చాలు ఊరుకో.